మొదటి వాక్యం నుండి చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు ఒక వేదికను చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చౌకముగా ఉండవలను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవాలి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా పరలోక ప్రభువా, మీ బంగారు పాదములకు లేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఉదయకాలం తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతి బిడ్డను అయ్యా ప్రత్యేక రీతిగా మీరు దర్శించండి. వాక్యం ద్వారా మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. ఈ ప్రాంగణమంతా మీ స్వాధీనంలో ఉంచుకోనండి అయ్యా. అడగించున్న అపవాది శక్తులను, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది వాడి క్రియలన్నీ యేసు క్రీస్తు వారి నామములో లయమైపోతును గాక. యేసయ్యా, మీ సన్నిధిని మాతో ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మహిమయు ఘనతయు ప్రభావమును సమస్తములో మీరే పొందుకొనండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. దేవుని బిడ్డ, ఈ నిర్గమాకాండంలో ధూప వేదికను గురించి గత వారంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధూప వేదికను అది ఏ విధంగా నిర్మించబడాలి? అది తుమ్మకర్రతో చేయబడాలి. టేకి కర్ర కాదు, ఏమండి, చందనపు రాను కాదు, ఏది కాదు. ఏ కర్ర? తుమ్మకర్రతో చేయబడాలి. అది అతి పరిశుద్ధ స్థలమునకు సమీపముగా ఉండాలి, అనగా కరుణాపీఠమునకు సమీపముగా ఉండాలి. అది అన్నిటికంటే, పరిశుద్ధ స్థలములో ఉన్న వాటన్నిటికంటే ఎత్తైనదిగా ఉండాలి. దానికి 4 కొమ్ములు ఉండాలి, 4 ప్రక్కల అవి ఏకాండమై ఉండాలి. వాటికి 4 ప్రక్కల ఉంగరములు ఉండాలి. వాటికి మోతకర్రలు చేయబడాలి. అది కూడా తుమ్మకర్రతోనే చేయబడాలి. వాటికి ఇత్తడి రేకును, బంగారు రేకును దానికి పొదిగించాలి. ఇది సాక్ష్యపు గుడారములో లేదా ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలమునకు సమీపములో ఉంచబడాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అహరోన్ ఉదయం సాయంకాలం దాని మీద ఏమి వేయాలి? ధూపము వేయాలి. అన్య ధూపము దాని మీద వేయకూడదు. ఈ సంగతులు మనం గతించినటువంటి వారం మనం ధ్యానం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం గ్రహించాలి, మన ఆత్మీయ జీవితంలో అన్నిటికంటే, అన్ని అనుభవాల కంటే కూడా ప్రార్థనే అతి ప్రాముఖ్యమైనది. నీకు ఎన్నో అనుభవాలు ఉండొచ్చు. నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి అనొచ్చు, నాకు చాలా అనుభవం ఉందండి అనొచ్చు. కానీ నేను అడుగుతున్నా, నీ ప్రార్థన అనుభవం ఎంత? నీ ప్రార్థన ఎక్స్పీరియన్స్ ఎంత? దేవుడు అది చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనే ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. ఇంకేది ప్రాముఖ్యత కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
నీవు ఒక ఉన్నతమైన ఆత్మీయ జీవితం గడపాలంటే, ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలో వెళ్ళాలంటే ఈ ఉన్నతమైన ప్రార్థనా జీవితాన్ని నీవు తప్పనిసరిగా కలిగి ఉండాలి. పోయిన వారం ఒక అంశం మీకు చెప్పాను. మన ప్రార్థన ఏదో నామకార్థ ప్రార్థనగా ఉండకూడదు. మన ప్రార్థన ఎలాగుండాలంటే త్యాగపూరితమైన ప్రార్థనగా, త్యాగపూరితమైనటువంటి ప్రార్థన. ఈ త్యాగపూరితమైన ప్రార్థన ఎక్కడి నుండి వస్తుందంట చెప్పండి? బలిపీఠము మీద నుండి ఈ త్యాగపూరితమైన ప్రార్థన రావాలి. బలిపీఠం మీద ఏ విధంగా అయితే వధించబడతాయో, రక్తం చిందిస్తాయో, అలాగే త్యాగపూరితమైన, సమర్పణపూరితమైన ప్రార్థనగా ఉండాలి. అలవాటు ప్రార్థనగా ఉండకూడదు. ఏం చెప్పాను? కొంతమంది పడుకొని ప్రార్థన చేస్తారు, ఏమండి, నిద్రపోతూ ప్రార్థన చేస్తారు. ఇలాంటి ప్రార్థన కాదు. నీవు దహన బలిపీఠం మీద ఉన్నావు అని గుర్తుంచుకొని నీ ప్రార్థన కన్నీటితోనూ, వేదనతోనూ, రోదనతోనూ చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండవది, మన ప్రార్థన ఎలాగుండాలంటే 2 విషయాలు మీకు చెప్తాను. ఒకతను ఆరోగ్యవంతుడున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మరొకతను భయంకరమైన మరణ పడకలో ఉన్నాడు, ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతను ప్రార్థన చేస్తున్నాడు. మీరు చెప్పండి, ఎవరి ప్రార్థన గట్టిగా ఉంటుంది? ఒక ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఈ ఆరోగ్యమైన ప్రార్థన ఏమని చేస్తానంటే, అయ్యా అమ్మాయి పెళ్ళి కావాలి, త్వరగా అయిపోవాలి, మంచి అల్లుడు రావాలి. అబ్బాయి పెళ్ళి అయిపోవాలి, త్వరగా అయిపోవాలి, మంచి కోడలో రావాలి. పెళ్ళి అయిపోయింది, ఏం కావాలి? మంచి మనవడు పుట్టాలి, ఉద్యోగంలో ప్రమోషను రావాలి. ఇది ఆరోగ్యవంతుని యొక్క ప్రార్థన. మనం ఏ ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ఇదేగా, ఈ ఆరోగ్యవంతుని ప్రార్థనే చేస్తున్నాం. కానీ మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే మరణ పడక మీద ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన మనం చేయాలి. మరణ పడక మీద ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? ఇంకొద్ది క్షణంలో ప్రాణం వదలబోతున్నాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా ప్రమోషన్ రావాలయ్యా అని ప్రార్థన చేస్తాడా? ఆ వ్యక్తి ఎలాగ ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా ఈ లోకాన్ని నేను వదిలిపెట్టబోతున్నాను, నిత్యముగా నీ రాజ్యంలో నేను నీతో ఉండాలి, నీవిచ్చే బహుమానం నేను పొందుకోవాలి, నీవిచ్చే కిరీటాన్ని నేను పొందుకోవాలి, ఆ పునాదులు కలిగిన పట్టణం నాకు యుగయుగములు స్వాస్థ్యముగా నాకు ఉండాలి, నీతో కూడా సియోనులో నేను ఉండాలని ప్రార్థన చేసుకుంటాడు. ఇది మరణ పడక మీద ఉన్నవాని ప్రార్థన. మనం ఎప్పుడు కూడా దీనికి అలవాటు పడ్డామంటే ఆరోగ్యవంతుని ప్రార్థనకి అలవాటు పడ్డాం. అన్నీ కావాలి, అన్నీ కావాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా చెప్పేస్తాడు, డబ్బులు కావాలి ప్రార్థన చేయండి. అవసరం అండి, మాకు ఇంత అవసరం ఉంది, ప్రార్థన చేయండి. ఎప్పుడు కూడా డబ్బు 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 డబ్బు, ఆరోగ్యం ఆరోగ్యం ఆరోగ్యం, ప్రమోషన్ ప్రమోషన్, పిల్లలు పిల్లలు, ఇల్లు కుటుంబం, ఇదే ప్రార్థన. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడంటే ఈ ప్రార్థన ధూపము, ఈ ధూప వేదిక మీద మనం వేసే ప్రార్థన ఎలాగుండాలంటే విలువైన ప్రార్థనగా ఉండాలి, లోతైన ఆత్మీయ అనుభవంతో కూడిన ప్రార్థనగా ఉండాలి. చిన్నపిల్లలు చేసే ప్రార్థనలాగా కాకుండా, ఎప్పుడూ చేసే అలవాటు ప్రార్థనగా కాకుండా, ఒక లోతైన ఆత్మీయ అనుభవంతో మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం చూస్తే కొలస్సీ పత్రికలో ఎపఫ్రా చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఆ మాటలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీరు చదవండి. 4:12. అమ్మా నేను చెప్పి
మీలో ఒకడును ఆ క్రీస్తు యొక్క దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును లవదొకియ వారి కొరకును హీరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నారు. ఎవరు సాక్ష్యం ఇచ్చేది? పౌలు గారు కొలస్సీలకి పత్రిక రాస్తూ ఎపఫ్రా యొక్క ప్రార్థనను గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని చెప్తున్నాడు. తన కొరకు ప్రార్థన చేసుకోవట్లేదండి, తన బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోవటం లేదు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవట్లేదు. దేని కొరకండి? మీరు సంపూర్ణ నిశ్చయిత కలిగిన వారై దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణత నిశ్చయము గలవారిని నిలకడగా ఉండాలి అని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, పోరాడుతున్నాడంట. ప్రార్థన ఎలాగుండాలని మనం నేర్చుకున్నాం. ఒక పోరాటంలాగా ఉండాలి. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏం చేశాడు? దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను. ఏ ఆశీర్వాదం? డబ్బులు కాదండి, లాటరీ టికెట్ కాదు. ఏ ఆశీర్వాదం? ఆత్మీయమైన ఆశీర్వాదం కావాలి. గొర్రెలు, మేకలు, గొడ్లు ఈ సంపద కాదు, లోక సంపద కాదు. దేని కొరకు ఆ రాత్రి అంతా పోరాడాడంటే ఈ లోక సంబంధమైన దాని కొరకు కాకుండా పరలోక సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదం, స్థిరమైన ఆత్మీయ ఆశీర్వాదం కొరకు ఆ రాత్రి అంతా దేవునితో పెనుగులాడి పోరాడి ఏం పొందుకున్నాడు? పోరాడి గెలిచినవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఈ ఎపఫ్రా ఏ విధంగా మన కొరకు ప్రార్థన చేస్తున్నా అంటే సంపూర్ణులుగా మనం ఉండాలి అని, అలాగే దేవుని చిత్తమును గూర్చిన నిశ్చయిత కలిగిన వారిగా మనం ఉండాలని, నిలకడగలిగిన వారిగా మనం ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి మీ భక్తి ఎలాగుంది? అసలు భక్తిలో సంపూర్ణమైన నిశ్చయిత ఉందా? నిలకడ ఉందా? ఏమండి, దేవుని చిత్తాన్ని కూర్చిన ఆలోచన ఉందా మీకు? నా జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అనేది మీకే ఆలోచన లేకపోతే ఎట్లాగా? ఎపఫ్రా దీని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వాళ్ళు నామకార్థంగా ఉండకూడదు, మీ సంపూర్ణమైన చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలి, నిలకడగలిగిన వారిగా వారు ఉండాలని వారి కొరకు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంట? పోరాడతాం. మరి ఎవరో ఒక ఆయన తెలియని ఆయన మన కొరకు పోరాడుతుంటే మనం నిద్రపోతే ఎట్లాగా? మనం నిద్రపోయామనుకోండి, దేవుడు ఏమంటాడు? పోయి నిద్రపోతా, నీకేం వచ్చిందంట. నీ కొరకు ఆయన పోరాడుతున్నాడు, నీ కొరకు ఆయన పోరాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోతున్నావు. కాబట్టి ఎపఫ్రా యొక్క ప్రార్థన పౌలు గారు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే తన కొరకు కాదు, తన కుటుంబం కొరకు కాదు, తన బిడ్డల కొరకు కాదు, తన క్షేమం కొరకు కాదు, సంఘ బిడ్డల కొరకు, వారి ఆత్మీయ స్థితి ఎదగాలని, వారు సంపూర్ణులుగా మార్చబడాలని, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారిగా ఉండాలని వారి కొరకు ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏలియా చేసిన ప్రార్థన ఎలాంటిది చెప్పండి? ఏలియాని గురించి మనం చాలాసార్లు విన్నాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన
మనుషుడే. కానీ వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం మరలా ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మరలా విస్తారమైన వర్షం భూమి మీదకి వచ్చింది. విస్తారమైన ఫలము, పంట పండింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. కాబట్టి ఏలియా లాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఏలియా చేసినటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. అసలు ప్రార్థన ఎలాగ చేయాలో యేసు ప్రభువే మనకు మాదిరిగా కనబడతారు. దేవుని వాక్యంలో లూకా సువార్తలో మనం చదివితే, లూకా సువార్త 22వ అధ్యాయం, అందరు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యాన్ని చదవండి. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచెను. చాలు. యేసు ప్రభు ప్రార్థన ఎలాగుంది, శిష్యుల ప్రార్థన ఎలాగుంది? యేసు ప్రభు ఆ రాత్రంతా కూడా వేదన పడి ఆతురముగా ప్రార్థన చేశారని. ఆయన చెమటంతా కూడా రక్తముగా మారిపోతుంది. అయితే శిష్యుల ప్రార్థన అయితే వాళ్ళు దుఃఖము చేత నిద్రిస్తూ ఉన్నారంట. దుఃఖం చేత. కొంతమందికి ప్రార్థన నడవదు, ఎందుకంటే చాలా దుఃఖాలు ఉంటాయి, చాలా బాధలు ఉన్నాయండి. మాకు ఇంకేం ప్రార్థన చేయాలి, చాలా మాకు ఇబ్బందిగా ఉందండి, ప్రార్థన కూడా నడవట్లేదు. ప్రార్థన చేద్దామని మోకరిస్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. శిష్యులు కూడా అలాంటి ప్రార్థనే. హెబ్రీ పత్రికలో యేసు ప్రభు చేసిన ప్రార్థన మనం చదువుతాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, అది కూడా చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. శరీరధారి అయిన దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు ప్రార్థన ఎలాగుందంట? మహా రోదనముతో కన్నీళ్లతో యాచనలు. ఏమంటే ఆయన దేవుడయిండి, ఆయన దైవ కుమారుడయిండి, తాను దేవుని చేత పంపబడిన వాడిని ఎరిగిండి ఇంక నేనెందుకు ప్రార్థన చేయాలి అనుకుంటున్నాడా? కొంతమందికి సీనియారిటీ పెరిగిన తర్వాత ఏమి నడవదంటే ప్రార్థన నడవ. ఇంతకాలం భక్తి చేస్తున్నాం, ఇంకేం ప్రార్థన? ఇక మన పరిశుద్ధిలో అయిపోయాం, పరిపూర్ణలో అయిపోయాం, ఇక మనకు ప్రార్థన అవసరం లేదు. యేసుప్రభా నీకు స్తోత్రం ఆమెనంటే చాలు, అదే ప్రార్థన అనుకుంటారు. కొంతమంది మందిరానికి కూడా ఎలాగొస్తారో తెలుసండి, వెళ్తా ఇలా ముక్కుంటారు చూసావా, అలా ముక్కుబడిగా వస్తారు. చూసారా? మందిరం ఇలా వెళ్తా అక్కడ నుండి ఇలా అంటారు. అయిపోయింది వాళ్ళ భక్తి, ఒక దండంతో అయిపోయింది. మన భక్తి కానీ మన ప్రార్థన జీవితం కానీ అలా మొక్కుబడిగా ఉండకూడదు. యేసుప్రభే మహారోదనముతో కన్నీళ్లతో తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని కుమారులను అంగీకరించవల్ల ఎవరి భక్తి వాళ్ళు చేయాలి. మా తాతలు ప్రార్థన చేశారండి, మా నాన్న బాగా ప్రార్థన చేశాడండి, ఆ ఆశీర్వాదాలన్నీ మా మీదకి వస్తున్నాయంటే కాదు. మీ నాన్న ప్రార్థన మీ నాన్నదే, మీ అమ్మ ప్రార్థన మీ అమ్మదే, మీ తాత ప్రార్థన మీ తాతదే, నీ ప్రార్థన నీది. నీ ప్రార్థన ఎలాగుందో దేవుడు చూస్తున్నాడు.
ఒక ఆయన అన్నాడంట, మా తాతలు నెయ్యి తాగారండి, బాగా నెయ్యి తాగేవాళ్ళు, కావాలంటే నా మూతి వాసన చూసుకోండి అన్నాడంట. వాళ్ళ తాతలు నెయ్యి తాగితే ఈయన మూతి వాసన వస్తుందా? చెప్పండి, మీరు వస్తుందని చెప్పండి. మరి అంతే, ప్రార్థన కూడా అంతే. మా తల్లిదండ్రులు ప్రార్థనా పరులండి. నీ తల్లిదండ్రులు ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు. నీవు ఎలాగున్నావు? నీ భక్తి ఎలాగుంది? నీవు మోకాళ్ళు ఉంచుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? విజ్ఞాపన చేస్తున్నావా? యేసు ప్రభులాగా యాచనలు చేయగలుగుతున్నావా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆది సంఘం ఎలాగ ప్రార్థన చేసేదండి? ఆది సంఘం, అపోస్తులుల కాలం నాటి సంఘం, వారందరూ పెంతెకోస్తు దినాన కూడి ఉన్నప్పుడు బలమైన గాలి వంటి శబ్దం, పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళందరూ? ప్రార్థన ఏక మనసుతో, ఏక హృదయంతో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘం ఎలాగూ ప్రారంభించబడిందంటే, సంఘము ప్రార్థన ద్వారా ప్రారంభించింది. మొట్టమొదటి సంఘం 120 మంది మేడగదిలో ఉన్న మేడగది సంఘం దేనితో ప్రారంభమైంది? ప్రార్థనతోనే ప్రారంభమైంది. మళ్ళా సంఘం దేనితో ముగింపవాలి? దేనితో ముగింపవాలి? ప్రార్థనతోనే ముగింపవాలి. అనగా కడబోర స్వరం వినబడినప్పుడు ఆ ప్రార్థన అనుభవంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే రెప్పపాటులో ఎత్తబడతారు. సంఘము ప్రార్థనతో ప్రారంభించబడింది, ప్రార్థనతోనే పైకి వెళ్ళిపోతుంది, ప్రార్థనతోనే ముగించబడుతుంది. కాబట్టి ప్రార్థన లేకపోతే ఏం లేదంటే మనం ఎత్తబడి అనుభవంలో మనం లేము అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. వారు ప్రార్థించినప్పుడంట వారు కూడి ఉన్న చోటు కంపించిందంట. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎంత బలమైన ప్రార్థన అండి! వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటంతా భూకంపంలాగా వణిగిపోయిందంట. ఏమండి, ప్రార్థనకి భూమి కూడా వణిగిపోయిద్దా? మరి ఎట్లాగండి, ప్రార్థనకు భూమి వణిగితే మనం కింద పడిపోతాం. అంతేం ఉండదు. భూమి భయపడింది, కానీ అది మనల్ని భయపెట్టడానికి కాదు, భూమే భయపడింది ప్రార్థన. భూకంపం రాగానే ఎవరు భయపడతాం? భూకంపం రాగానే మనం భయపడతాం. కానీ ఆ ప్రార్థనకి ఎవరు భయపడిందంట? భూమి భయపడిపోయి భూమి వణికిందంట. అది కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న బలము ఈ లోకంలో దేనిలో కూడా లేదు. మనం ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఎపఫ్రా చేసినటువంటి లోతైన ఆత్మీయ అనుభవం కలిగిన ప్రార్థన, ఏలియా చేసినటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన, ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి వేదన భరితమైన ప్రార్థన, కన్నీళ్లతో కూడిన ప్రార్థన, యాచనలతో కూడిన ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మూడవ విషయం ఏంటంటే, ధూపవేదికి ఏమున్నాయంటే 4 కొమ్ములు ఉన్నాయి. ధూపవేదిక ఇలాగ ఉందనుకోండి, ఇక్కడ ఒక కొమ్ము ఉంది, ఈ కొమ్ము ఒకవైపు చూస్తుంది, ఇక్కడ ఒక కొమ్ము ఉంది, ఈ కొమ్ము ఒక దిక్కును చూస్తుంది, ఇక్కడ ఒక కొమ్ము ఉంది, ఇది ఇంకొక దిక్కున, ఇక్కడ ఒక కొమ్ము ఉంది, ఇది ఇంకొక దిక్కున. ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు కాసుకొని చూస్తున్నాయి. ఎందుకు దేవుడి కొమ్ములు చేయమన్నాడు? ఏమంటే వీడి కొమ్ములు దేనికి? ఈ ధూపవేదికి 4 పక్కల కొమ్ములు ఎందుకు చేయమనంటే అవి దైవిక శక్తికి సూచనగా ఉండాలని. దైవిక శక్తి, మనం ప్రార్థించేటప్పుడు దైవిక శక్తి మన మీదకి వస్తుంది. ఈ కొమ్ములు ఏం చేస్తాయంటే 4 దిక్కుల, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి వచ్చే ఆ సాతాను యొక్క బలం, శోధన అనే బలాన్ని
ఇవి ఏం చేస్తాయి? అడ్డుకుంటాయి. ఈ కొమ్ములు అడ్డుకుంటాయి. అంటే ఇవి ఆత్మీయమైన సూచనగా చేయమన్నారు అంతే. ఇవి దేనికి పనికిరావు ఈ కొమ్ములు. మనకు పాఠం నేర్పడానికి. ఇదిగో నేనున్నాను, తూర్పు నుండి వస్తే నేను కాసుకొని ఉన్నాను, పశ్చిమ నుండి వస్తే నేను కాచుకొని ఉన్నాను, ఉత్తరం నుండి వస్తే నేను రెడీగా ఉన్నాను, దక్షిణం నుండి వస్తే నేనున్నానని కొమ్ములు నీకు ధైర్యాన్ని ఇచ్చే. కాబట్టి మనం ప్రార్థిస్తున్నప్పుడు దైవిక శక్తి, ఒక బలమైన శక్తి మనకి కాపుదలుగా ఉంటుంది. నలుదిక్కుల నుండి నీ మీదకి వచ్చే శోధనను ఎదుర్కొనే బలము, ధైర్యము, శక్తిని అవి నీకు ప్రసాదిస్తాయి. కాబట్టి కొమ్ములు ఏమని చూపిస్తున్నాయంటే నీకు దేవుని తోడుంది, ఆయన నీతో ఉన్నాడు, నీవు భయపడవద్దు అని మనల్ని దేవుని శక్తితో నింపి ధైర్యపరిచి ఆ వచ్చే శోధనని ఎదుర్కొనే ధైర్యాన్ని, ఫలాన్ని ఇవి అనుగ్రహిస్తాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ధూప వేదికలో ఏది చేయబడ్డా అది ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఊరికనే చేయమల్లా, రింగులు ఊరికనే చేయమల్లా. ఎందుకు చేయమన్నారు? రింగులు 4 పక్కల రింగులు, చెవి రింగులు, ఓడిబింగ్ మనం తగిలించుకోవడానిక. ఎందుకు రింగులు చేయమంటే దీనిలో మోత కర్రలు దూర్చాలి. ఆ తుమ్మకర్రతో చేసిన 2 మోత కర్రల్లో ఈ ఉంగరాల్లో పెట్టి వాటిని ఏం చేయాలి? భుజాల మీద మోయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 4వది ప్రార్థన ఎలాగుండాలంటే, ప్రార్థన మోకరించి చేసే ప్రార్థనగానే ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని దయ వాళ్ళ కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అందరికీ అవకాశం దొరకటం లేదు. దేవుని దయ అంటారా, మన దురదృష్టం అంటారా? కుర్చీలో కూర్చున్న వాళ్ళకి అవకాశం లేదు, కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కొంచెం మోకరించే అవకాశం దొరుకుతుంది. దేవుడు ఏం కోరుతున్నాడంటే మనం మోకరించి ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. మామూలుగా చేసే ప్రార్థన కంటే మోకరించి చేసే ప్రార్థన పరులకు దేవుని అభిషేకము త్వరగా దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే నేను ఇది స్వయంగా అనిపించా. ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. నేను అప్పుడు ఆంధ్ర బ్యాంకులో పనిచేస్తున్నా. మరి మనకి ఎక్కడ కుదురుతాయి 3 దినాలు ఉపవాసం అంటే? ఏమండి, అరాకొరగా చేస్తున్నా నేను కూడా ఉపవాస ప్రార్థన. సరే, ప్రార్థన జరుగుతుంది, అంతా ఫుల్గా ఉన్నారు. వెనక ఒక కుర్చీ నాకు దొరికింది. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళతో పాటు నేను కూడా కూర్చున్నాను. ప్రార్థన ముగింపులోకి, 3వ దినం ముగింపులోకి వచ్చింది. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు, నాకు మాత్రం పరిశుద్ధాత్మ లేదు. అలా కూర్చొని ప్రార్థన నేను కూడా చేస్తూనే ఉన్నా ప్రార్థన. అంతలో ఒక ఆయన వచ్చాడు, దిగండి కుర్చీ అన్నాడు. అంతే, ఒక అరుపరిచారు, ఉలిక్కిపడ్డా. ఆ కుర్చీలో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు? అబ్బో, ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అది నిద్ర దైవ ధ్యానం తెలియదు, అట్లా వెళ్ళిపోతారు. ఉలిక్కిపడి లేచాను. మోకరించండి అనగానే వెంటనే అక్కడ మోకరించాను. ఇక మోకరించగానే నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. పటపట 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 వర్షం పడ్డట్టు పడిపోతున్నాయి. నేను అక్కడ కుర్చీలో కూర్చున్నాను సేపు, లేవేంటి, ఎక్కడికి పోయినాయి ఈ వాన, ఎక్కడికి వెళ్ళింది ఈ వర్షం, కన్నీటి వర్షం. మోకరించగానే వర్షాపాతంగా పడిపోతుంది. నేను అనుకుంటున్నాను, అసలు ఈ నీళ్ళన్నీ నా తలలోనే ఉన్నాయా, నా కంట్లోనే ఉన్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? గ్లాసు పెడితే గ్లాసు నిండిపోతుంది, అన్ని నీళ్లు పడిపోతున్నాయి, వర్షం పడినట్టు పడిపోతుంది కన్నీళ్ళు. పరిశుద్ధాత్మ అభిషేకం, అది పరిశుద్ధాత్మ అభిషేకం. మనం ప్రార్థన చేస్తే 4 బొట్లు కూడా రావాలి. అదే పరిశుద్ధాత్మ వచ్చి అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తే అసలు ఎన్ని కన్నీళ్ళున్నాయో మనకే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని కన్నీళ్ళు ఉన్నాయా నా దగ్గర?
నిజంగా నేను చెప్తున్నాను, గ్లాసు పడితే గ్లాసు నిండిపోయేటట్టు ఉంది, అలాగ ధారాపాతంగా పడిపోతున్నాయి. నేను అనుకున్నాను, ఆ కుర్చీలో గద్దించినప్పుడు కనుక దిక్కుండా అని ఉంటే నా పని ఏమయ్యేది? ఆ అనుభవాన్ని నేను పోగొట్టుకునేవాడు. మూర్ఖున్నాయి, గర్విష్ఠున్నాయి, దైవజన్య మాటకు విలువ ఇవ్వవన్నాయి, దేవుని ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని ఆ రోజు నేను పోగొట్టుకునేవాడిని. లోబడ్డాను కాబట్టి వెంటనే దేవుని ఆశీర్వాదం నా మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కొంతమంది దైవజనుడు గద్దిస్తే లోబడరండి అంటారు. ఏమవుద్ది అంటారు? నన్ను గద్దించేవాడు అని నువ్వు అన్నట్టు. దైవజనుడు గద్దించినప్పుడు ఎవరు గద్దించినట్టు? దేవుడు గద్దించినట్టు. దైవజనుడు హెచ్చరించినప్పుడు ఎవరు హెచ్చరించినట్లు? దేవుడు హెచ్చరించినట్టు. నువ్వు మనిషిని మాటగా తీసుకుంటే నీకు ఏ ప్రయోజనం ఉండదు. దేవుని మాటగా నువ్వు తీసుకుంటే నీకేం దొరుకుతుంది? ఆశీర్వాదం దొరుకుతుంది. నమ్మిన వారి చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోకరించే ప్రార్థన దేవుడు కోరుతున్నాడు. మోకరించే ప్రార్థనలో దేవుని అభిషేకం ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాటను మనం చదువుతాం. దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు చదవండి. అమ్మ గట్టిగా చదవండి. 2వ అధ్యాయం 9వ వాక్యం. పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అన్ని నామముల కంటే పైనామమును ఆయనకు ఇచ్చారంట. ఏం చేయాలంట? ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగాలి. ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునుగాక. వంగని మోకాలు వంగునుగాక. కొన్ని మోకాలు నేను వంగనని మొండిపట్టు పడతాయి. ఏం చేయాలి? గట్టిగా పెట్టి ఉంచాలి. వంగు, ఒకసారైనా వంగు, ఒక నిమిషమైనా వంగు, ఒక 2 నిమిషాలైనా వంగు అని మనం చెప్పి లొంగదీయాలి. లొంగదీయకపోతే అసలు ఇంక లొంగదు. ఇక నా ప్రార్థన ఇంతే అనుకుంటాం. ఎందుకంటే నా మోకాళ్ళు వంగవు కాబట్టి. దేవుని వాక్యం ఏముంటుందంటే ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. నువ్వెంత గొప్పవాడు అయినా, ఎంత బలవంతుడు అయినా, చక్రవర్తి అయినా, రాజు అయినా సరే నీ మోకాళ్ళు ఏం చేయాలి? యేసు నామములో వంగాలి. యేసు నామములో వంగాలి. రాజుల గ్రంథంలో సొలొమోను చేసిన ప్రార్థన మనం చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 54వ వాక్యాన్ని చదవండి. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి, అమ్మా ఆకాశము తట్టు చేతులు చాపి యెహోవా మోకాళ్ళను లేచి మహాశబ్దముతో దీవించెను. ఎట్లనగా వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు
ఆ, చాలండి. ఆ, చాలండి, చాలండి. సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాళ్ళునుట మాని లేచి నిలిచిన తరువాత అతడు మహాశబ్దముతో ఇశ్రాయేలు సమాజమంతటిని దీవించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రాజు అయి ఉండి కూడా సొలొమోను ఏం చేశాడట? మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను రాజును కదా, నేను మోకాళ్ళు వంచటం అవసరమా అనుకున్నాడా? అనుకోలేదండి. నేను రాజును కదా, నేను మామూలుగా చేస్తే దేవుడు వినడా అనుకున్నాడా? అనుకోలేదు. రాజు అయినప్పటికీ కూడా ఏం చేశాడంటే మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మోకాళ్ళ మీదుండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రోజును కూడా అనేక మంది, కోట్ల మంది ప్రజలు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడు. ఎందుకని ఆలకిస్తున్నాడు? అక్కడ చేస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడు? సొలొమోను అడిగాడు, అయ్యా ఎవరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఆలకించుము. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అంటే దేవుడు ఆమేన్ అన్నాడు. అందుకే ఎవరెళ్ళి అక్కడ ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? కోట్ల మంది వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి లేదు, ఒక గోడే ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రాళ్ళ సందులు ఉంటాయి. ఆ సందుల్లో ఏం పెడతారు? ప్రార్థన విజ్ఞాపనలు పెడతారు. ఏంటయ్యా అంటే, మీరు చదువుకున్నారా లేదా ఏంటి, ఈ మూఢనమ్మకం ఏంటి అని ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం, ఆ రోజు సొలొమోను ప్రార్థన చేశాడు. మోకాళ్ళ మీద ఉండి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆలకించాడు, అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ చేసే ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మోకరించేందుకు ప్రార్థన చేయాలి? రాజు అయింది కూడా ఆ విధంగా అనుకోలేదు. నేను మోకరించవలసిన అవసరం లేదు అనుకోలేదు. మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థించేవారంటే దీవించేవారిగా ఉంటారు. సొలొమోను ఎప్పుడు దీవించాడు? ప్రార్థించిన తరువాత లేచి సమాజం అంతటిని దీవించాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే అర్థం ఏంటంటే మోకరించి ప్రార్థన చేసే వాళ్ళని దీవించే ఆ అభిషేకాన్ని కూడా దేవుడు ఇస్తాడు. నీ నోట నుండి వచ్చే దీవెన దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి యేసు ప్రభువు కూడా కుర్చీ మీద కూర్చొని ప్రార్థన చేయొచ్చుగా. యేసు ప్రభు ఎట్లా ప్రార్థన చేశాడు చెప్పండి? ఆయన దేవుని కుమారుడయ్యిండి కూడా మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేశాడు. ఇందాక మనం చదివిన భాగంలో ఆ భాగం చదివారా? లోకా 22:41, లోకా సువార్త 22:41 మరొకసారి చదవండి. రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, చాలండి. యేసు ప్రభు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? మోకాళ్ళుని ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నారు. మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు
యేసు ప్రభు ఎక్కడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రాంతాన్ని చూపించారు. ఇక్కడే యేసు ప్రభు మోకరించి, అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాతి మీద చేయి పెట్టుకొని ఆ రాత్రంతా ప్రార్థన చేశారు. మరి యేసు ప్రభు మోకాళ్ళు లోనాలా అవసరమా? ఆయన దైవ కుమారుడుండి కూడా ఎలాగ ప్రార్థన చేశాడంటే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారంట? దేవదూతలు దిగి వచ్చారంట. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. సొలొమోను మోకరించి ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? అభిషేకం వచ్చి అందరినీ దీవించాడు. యేసు ప్రభు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఎవరు వచ్చారంట? దేవదూతలే దిగి వచ్చారంట. దేవదూతలు దిగి వచ్చి ఆయనకి పరిచర్య చేశారంట. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారికి ఎవరు పరిచర్య చేస్తారు? దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు. కుర్చీలో ఉండి ప్రార్థన చేసేవారికి దేవదూతల పరిచర్య ఉంటుందా? వాళ్ళకు కూడా ఉంటుందా? ఉండదు. అంటే నేను మిమ్మల్ని అందరినీ క్షమించండి, తిడుతున్నానని కాదు. మీకు అవకాశం లేదు, పాపం అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నారు. కాబట్టి మోకరించి ప్రార్థన చేసేవారి ప్రార్థనకి కొరకు ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. పదండి, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు, మనం వెళ్ళి కొంచెం మన వాళ్ళని బలపరుద్దామని దేవదూతలు వస్తారు. మన ప్రార్థన వింటారు, ఏం ప్రార్థన చేస్తున్నామని. ఈ ప్రార్థనలన్నీ తీసుకొని దేవుని దగ్గరకు తీసుకొని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక రహస్యం ఏంటంటే, శిలువలో ముగ్గురు వేలాడుతున్నారు, మధ్యలో యేసు ప్రభు ఉన్నారు. ఆయన సిలువ వేయబడి చనిపోయిన తర్వాత ముగ్గురు చనిపోయారు. సైనికులు వచ్చి ఇద్దరు దొంగల కాళ్ళు విరగ్గొట్టారు. కానీ యేసు ప్రభు కాళ్ళు విరగ్గొట్టల. ఎందుకో తెలుసా? ఆ కాళ్ళు మోకాళ్ళ మీద ఉన్నటువంటి కాళ్ళు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. ఈ రెండు కాళ్ళు ఏమో దొంగతనానికి పరిగెత్తిన కాళ్ళు. రాగానే ఒకటి తీసుకుని అయితే కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇక్కడికి వచ్చారు, అలా చూశారు, ఏం కనపడ్డాయి వాళ్ళకి? స్టాప్. ఈ మోకాళ్ళు ఏంటి? మోకరించి ప్రార్థించిన కాళ్ళు. దీని మీద నీకు అధికారం లేదు. ఈ ఇద్దరు దొంగలేమో ఇంకా చనిపోకుండా కొల ప్రాణంతో ఆవు ఆవు అంటున్నారంట. అక్కడున్న ఆచారం ఏంటంటే, కొర ప్రాణంతో ఉన్నోడు ఉండకూడదు అక్కడ. వీళ్ళు వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్ ఇవ్వాలి, అయిపోయారు, చచ్చిపోయారని. ఆ కొర ప్రాణంతో ఉన్న కాళ్ళు ఎరగొట్టి చంపేశారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పటికే ఆయనకి ప్రాణం పోయింది. అప్పటికే ప్రాణం పోయింది. ఆ యొక్క పక్క నుంచి ఏమొస్తున్నాయంటే రక్తము, నీళ్లు కారుతున్నాయి. చూశారు, అలాగా చనిపోయాడు. కాబట్టి దేవుడు యేసు ప్రభు కాలని దుష్టుని చేతికి అప్పగించలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. స్టెఫెను చనిపోతే ఎలాగ ప్రార్థన చేశాడు చెప్పండి? స్టెఫెన్ రాళ్లతో కొట్టి చంపుతున్నారు. రాళ్లతో కొట్టి చంపుతుండగా స్టెఫెను మోకాళ్ళ మీదుండి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చదవండి బాగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అందరూ చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వాక్యాన్ని చదవండి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచూ ఉండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. చాలు. చనిపోయే గడియలు రాళ్లతో కొడుతున్నారు.
స్టెఫనును హతసాక్షిగా పోతున్నాడు. అయితే అప్పుడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడా? సహాయం చేయండి అంటున్నాడా? దండం పెడుతున్నారా? క్షమించండి, కాపాడండి అంటున్నాడా? ఏమన్నాడు? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఏం కనబడుతుంది? ఆకాశము తెరవబడి ఉంటయు, మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండేట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యేసు ప్రభు కూర్చొనే ఉంటాడు తండ్రి పక్కన. కానీ స్టెఫెను హతసాక్షి అవుతున్నప్పుడు ఏం చేశాడట? నిలిచి సహాయం చేయడానికి నేనున్నాను అన్నట్టుగా నిలిచి ఆయన ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. వీళ్ళందరూ రాళ్ళు వేస్తున్నారు, కానీ ఈ రాళ్ళు ఏమి ఈ దెబ్బలు ఏమి కనపడలేదు. ఎవరు కనపడుతున్నారు? ప్రభువే కనపడుతున్నారు. ఇప్పుడు ఆపు చేయండి రా, నన్ను రక్షించండి రా అంటాడా? త్వరగా చంపండి రా, త్వరగా మళ్ళీ 4 రాళ్ళు ఎక్కువ వేయండి రా బాబు, త్వరగా వెళ్ళిపోతారు. ఆయన కనపడుతున్నాడు నాకు. యేసయ్య కనబడుతున్నాడు తెల్లని వస్త్రాలతో. నేను ఉండను, నేను ఇక్కడ ఉండను, త్వరగా చంపేయండి, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. యేసు ప్రభు కనబడతారు. అది ఇంకెవడన్నా లోకంలో ఉండాలని కోరుకుంటాడా? ఆయన కోరుకుంటా, మనం కోరుకుంటామండి. యేసు ప్రభే ప్రత్యక్షంగా కనబడ్డాక ఆయన దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటా, మళ్ళీ వెనక్కి రావటం. స్టెఫెను ప్రార్థన అంత బలమైంది. మోకాళ్ళ మీద ఉన్నాడు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రార్థన ఎలాగుండాలంటే బలిపీఠం మీద వధించబడిన పశువు ఎలాగైతే నిలబడుతుందో అలాగూ మనం వధింపబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. చావడానికైనా సిద్ధముగా ఉండాలి. అది కాబట్టి బలిపీఠం మీద ఆ వధింపబడిన పశువులాగా ఎవరున్నారంటే స్టెఫెను అక్కడుండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆ మోకాళ్ళ మీద ఉండి చేసిన ప్రార్థన దేవుడు ఆకాశం నుండి ఆలకిస్తున్నాడు. అతని ముఖం ఎలాగుందట? చదవండి, ఆ మాట చదివారు మీరు? స్టెఫెను యొక్క ముఖం ఎలాగుంది? అమ్మా చదువుతున్నారా? 55వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 7:55. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను ఆకాశము తెరవబట్టయు చూచుచూ ఉన్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మహిమ ఆయన ఆవరించి మహిమతో నింపబడిన ఆ అనుభవంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే, మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థన ఎంత బలమైనదో మీరు తెలుసుకోవాలి. మోకాళ్ళ మీద ఉండి చేసే ప్రార్థనలో ఎంత అభిషేకం ఉందో, ఏ విధంగా మనం ఇతరులను దీవించి అభిషేకం దేవుడు మనకిస్తాడో, ఏ విధంగా దేవదూతలు వచ్చి మనల్ని బలపరుస్తాయో ఈ ఉదాహరణలన్నీ మనకు తెలియజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది విన్న తర్వాత మనం రోజుకు ఒక్కసారైనా మోకరించకుండా మనం ఉండలేము. నిజమేనా? నేను అంటున్నానని మీరు అంటున్నారా? అయ్యగారు మీరు అంటున్నారు కాబట్టి మేము అంటున్నాం. ఒక్కసారైనా మోకాళ్ళు ఉంచకుండా మనం ఉండలేము. నేను ఉదయం ఈ మందిరానికి వస్తాను, వచ్చినప్పుడు మోకరిస్తాను, మోకరించకుండా వెళ్ళను. 1 నిమిషమైనా అలా మోకాళ్ళ మీద ఉండాలి. 5 నిమిషాలైనా దేవుని మోకాళ్ళ మీద ప్రార్థన చెయ్యాలి. 2 నిమిషాలైనా ఆ విధంగా స్తోత్రాలు దేవునికి
చెప్పాలి. అది దేవునికి ఎంతో ఇష్టమైన యాగం, బలియాగం. కాబట్టి ముందే చెప్పాను, ధూపవేదిక దేన్ని చూపిస్తుంది? బలిపీఠాన్ని చూపిస్తుంది. త్యాగపూరితమైన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, లోతైన అనుభవం కలిగిన ప్రార్థన, మోకరించి చేసే ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 5వది, ఆఖరిది, ఈ ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలానికి సమీపంగా ఉండాలి. ఈ ధూపవేదిక కరుణాపీఠానికి సమీపముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? అలా ఉండాలంటే ఈ లోతైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే నువ్వెక్కడున్నావంటే దేవునికి అతి సమీపముగా ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం లోతైన అనుభవంతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి లోతైన ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మనకి ఏం కలుగుతుందంటే దేవుడు మనకు అతి సమీపముగా ఉంటాడు. రెండవది, అతి పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ఎందుకంటే మనం అతి పరిశుద్ధ స్థలానికి దగ్గరగా ఉంటాం కాబట్టి అతి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనం జీవించవలసింది పరిశుద్ధమైన జీవితం కాదండి. ఏ జీవితం జీవించాలని దేవుడు కోరుతున్నాడు? అతి పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు పెట్టాడంటే ఆ అనుభవంలోకి నీవు రావాలి. అతి పరిశుద్ధమైన అనుభవంలోకి రావాలంటే ఈ ధూపవేదిక దగ్గర ఈ లోతైన ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, సమర్పణ కలిగిన ప్రార్థన, త్యాగం కలిగిన ప్రార్థన నువ్వు నేర్చుకుంటే నీవు అతి పరిశుద్ధ స్థలానికి నీవు సమీపంగా నీవు వస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రార్థనా జీవితాన్ని బట్టే మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. మనం ఎంత ప్రార్థన చేస్తే అంత ఆత్మలో మనం ఎదగలుగుతాం. నీవెంత ప్రార్థన చేస్తే అంత ఆత్మలో బలంగా నీవు ఉండగలుగుతావు. ప్రార్థన లేకపోతే ఏంటంటే ఆత్మీయ జీవితం శూన్యమైపోయింది. చెప్తాం కదా, ప్రార్థన మనకి ఏం తీసుకొస్తుంది? విజయాల్ని తీసుకొస్తుంది. ప్రార్థన మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన మనకు అభిషేకాన్ని తీసుకొని వస్తుంది. ప్రార్థన మనకు దేవదూతలను కూడా పరలోకంలోంచి తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రార్థన లేని జీవితం శూన్యమైందని గుర్తించాలి. ఒక విశ్వాసిగా నీవు లోతైన ప్రార్థన అనుభవంలో ఉండటానికే ఈ ధూప వేదికను దేవుడు మనకి చూపిస్తున్నాడు. దానికి 4 కొమ్ములను దేవుడు చూపిస్తున్నాడు. ఎందుకంటే 4 దిక్కుల నుండి నీ మీదకి వస్తున్నాడు దుష్టుడు. కాబట్టి జాగ్రత్త. నీవు మోకాళ్ళ మీద ఉండి దాన్ని నీవు ఎదుర్కోవాలి. యేసుప్రభు ఏం చెప్పారు? శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని హెచ్చరించారు. శిష్యులైతే నిద్రపోయారు. ఆ నిద్రపోయినందునే పారిపోయారు. నిద్రపోకపోతే పారిపోయే వాళ్ళు కాదు. నిద్రపోయేవాడు ఏం చేస్తాడు? సాతాన్ని చూడగానే, దుష్టుని చూడగానే పారిపోతాడు. దుష్టుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కానీ శిష్యులు ఏం చేశారంటే ప్రార్థన చేయకుండా నిద్రపోయినందువల్ల వీళ్ళే పారిపోయారు. శిలువ దగ్గర నిలబడలేకపోయారు. శిలువ దగ్గర నిలబడే శక్తి వారికి లేదు అని మనం జ్ఞాపకం చేయాలి. ఆ తర్వాత పొందుకున్నారు అనుకోండి, మేడగదిలో పొందుకున్నారు. మేడగదిలో ఆ శక్తిని వారు, అభిషేకాన్ని పొందుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ధూపవేదిక అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠానికి అతి సమీపంగా ఉన్నట్లు మనం ఈ ప్రార్థన ద్వారా అతి పరిశుద్ధమైన జీవితానికి అతి సమీపంగా మనం వద్దాం. మన ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకుందాం. లోతైన ప్రార్థన, ఎఫ్రా చేసిన ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. సొలొమోను రాజయ్యుడు కూడా తగ్గించుకొని మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన మనం కూడా నేర్చుకుందాం. యేసు ప్రభు ఆయన దైవ కుమారుడై ఉండి
మోకాళ్ళ మీదుండి వేదనతో రోదనతో ఆతురముగా చేసిన ప్రార్థన మనం నేర్చుకుందాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదుండి కొద్ది నిమిషాలు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందో మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి మోకరించండి, మోకాళ్ళ మీదుండి కొద్ది నిమిషాలు మీ పెదవులతో దేవునితో మీరు చెప్పుకోండి, అయ్యా నా ప్రార్థన జీవితం చాలా స్వల్పంగా ఉందయ్యా. అనేక సార్లు మత్తురాలను అయిపోతున్నాను. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది అనిపించేటట్లుగా నా ప్రార్థన జీవితం, సరైన ప్రార్థన జీవితం నాకు లేదయ్యా. యేసు ప్రభువా ప్రార్థన నేర్పించండి అయ్యా అని శిష్యులు అడిగినట్లు మనం కూడా అడుగుతాం. లోతైన ప్రార్థన నేర్పించండి ప్రభువా. మీరు శరీరధారిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో ఆ ప్రార్థన మేము నేర్చుకోవాలయ్యా, మేము కూడా చేయాలి. పై ప్రార్థన కాదయ్యా, బలిపీఠంపై పెట్టబడిన ప్రార్థనగా ఉండాలయ్యా. ఎలా ఉంది నీ ప్రార్థన? ఆ మరణ పడకపై ఉన్నవాని ప్రార్థనలాగా లోతైన ఆత్మీయ అనుభవంతో నేను ప్రార్థన చేయాలి. ఎఫ్రా ఇతరుల కొరకు ప్రార్థనలో పోరాడినట్టు నేను కూడా పోరాడాలయ్యా. నలుదిక్కుల నుండి వచ్చే శోధనను జయించే ప్రార్థన నేను చేయాలయ్యా. ప్రభుతో మనం చెప్పుకుందాం, ప్రార్థన చేయాలి. ప్రభువుని అడగండి, మోకాళ్ళ మీద ప్రార్థన నేర్పించమని అడగండి. అయ్యా ఇప్పటి వరకు మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయినయ్యా. ఈరోజు నా శక్తిని మీరు వాక్యం ద్వారా బయలుపరిచారు, దాన్ని నేను నేర్చుకోవడానికి సంబంధించి సొలొమోను వలె తగ్గించుకోవాలి. మీరు ఆ గెత్సేమనే తోటలో మోకాళ్ళ మీద ఉండి చేసిన వేదనాభరితమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఆ యాచన నేను కూడా నేర్చుకోవాలి. స్తెఫను హతసాక్షి అయిపోతూ కూడా మోకాళ్ళ మీద ఉండి మీ మహిమను చూసిన ప్రార్థన నేను కూడా నేర్చుకోవాలయ్యా. ఈ ప్రార్థన ద్వారా అతి పరిశుద్ధమైన జీవితాన్ని నేను పొందుకోవాలి. ఆ కరుణాపీఠానికి ఏ విధంగా అయితే ధూపవేదిక అతి సన్నిహితంగా ఉండవు, నీకు నేను సన్నిహితంగా మార్చబడాలి, మీకు నేను సన్నిహితంగా ఉండాలయ్యా. అటు ప్రార్థన నాకు నేర్పించమని ప్రభువుని అడుగుతాను. ఈరోజు నీ ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం ఎలాగుందో పరిశీలించుకొని ఒక లోతైన ఆత్మీయ అనుభవం కలిగిన ప్రార్థన పరునిగా, ప్రార్థన పరురాలుగా నీవు మార్చబడుదువుగాక. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభువా, మితమైన వర్తమానం ప్రతి హృదయంలో దూరంతలు ఫలింపచ్చే మంచి నేలను పడిన విత్తనము వలె నూరంతలు ఫలించుటకు సహాయం ఇచ్చాయి. మీ స్వస్థతను, మీ రక్షణ, మీ సమాధానాన్ని, మీ దీవెనను, మీ అభిషేకాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం.